అందరికీ నమస్తే. ఆంధ్రప్రదేశ్లో కులం ఎంత బలంగా పనిచేస్తుందంటే కులం కార్డు లేకుండా ఏ పని జరగట్లేదు. మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వంలో కులం అనేది చాలా ఇంపార్టెంట్. నిన్నటితోటి అది తేటతెల్లమైంది. మనం చూస్తూనే ఉన్న సోషల్ మీడియాలో వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా పనిచేసినటువంటి వ్యక్తులు, అధికారులు, కాంగ్రెస్ పార్టీకి గతంలో అనుకూలంగా పనిచేసినటువంటి వ్యక్తులు, నాయకులు, అధికారులు, ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో వాళ్ళందరికీ చొక్కెదురైన పరిస్థితి. వాళ్ళందరిలో కూడా కూటమి ప్రభుత్వం పక్కన పెట్టేసింది. వైసీపీకి అనుకూలంగా కాదు, వాళ్ళతో నవ్వుతూ మాట్లాడినటువంటి పరిస్థితులు ఉన్నప్పటికి కూడా అలాంటి అధికారులు, వాళ్ళు ఎంత కేటగిరీ అయినప్పటికీ, వాళ్ళు ఎలాంటి అధికారులు అయినప్పటికీ, ఎలాంటి నాయకులు అయినప్పటికీ కూటమి ప్రభుత్వం వాళ్ళని తీసి పక్కన పడేశారు. చివరికి దేశ అత్యున్నత స్థాయి సర్వీసులు, సివిల్ సర్వీస్ అయినటువంటి ఐఏఎస్, ఐపీఎస్ క్యాడర్లను కూడా ప్రస్తుత కూటమి ప్రభుత్వం పక్కన పెట్టేసింది. సో దీనికి సంబంధించే ఇప్పుడు మనం ఒక కొత్త విషయాన్ని తెలుసుకుందాం. ఆల్రెడీ ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి విషయం సోషల్ మీడియాలో మీరు ముందే చూశారు. కాకపోతే కొంచెం విశ్లేషణాత్మకంగా క్లియర్గా తెలుసుకోవడానికి అందరూ కూడా ఒకసారి ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి. సో విషయం ఏంటంటే, వైసీపీ గవర్నమెంట్లో ఇంటెలిజెన్స్ డీజీగా పనిచేసినటువంటి పివి సునీల్ కుమార్ గారు ఐపీఎస్. సో ఈయన వైసీపీకి అనుకూలంగా పనిచేశారంటూ రఘురామకృష్ణరాజు గారి కేసు విషయంలో కూడా ఈయన అత్యుత్సాహం చూపించాడంటూ రఘురామకృష్ణరాజు వేసినటువంటి కేసుకు సంబంధించి కానీ, లేకపోతే ఇప్పుడు కూటమి వాళ్ళు ఆరోపిస్తున్నటువంటి ఆరోపణలు కానీ, ఆరోపణలు మాత్రమే, ఇవన్నీ కూడా పివి సునీల్ కుమార్ గారిని కట్టిపడేశాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక కొన్నాళ్ళు సస్పెండ్ అయినప్పటికీ తర్వాత పోస్టింగ్ ఇస్తారులే అనుకుంటున్నారు. ఈ నెల 30వ తారీఖున ఆయన రిటైర్మెంట్ ఉంది. సో ఇదే కోణంలో ఈ నెల 30వ తారీఖున మరో ఐఏఎస్ అధికారిని వై శ్రీలక్ష్మి గారు కూడా గతంలో రాజశేఖర రెడ్డి గారి హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో పనిచేసి ఆ తర్వాత 14లో కూటమి వచ్చింది కదా, అప్పుడు ఏమని సస్పెండ్ చేసేసి ఇప్పుడు వరకు కూడా కొనసాగించారు. కొన్నాళ్ళు జీవితం గడిపారు, ఆమె పోస్టింగ్ ఇవ్వలేదు. కానీ ఆమె కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి మహిళ. సో ఇప్పుడు కాపులు ఆంధ్రప్రదేశ్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటి వరకు మొట్టమొదటిగా రెడ్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని కొంతవరకు రాజకీయంగా ఏలినటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. ఆ తర్వాత కమ్మలు వచ్చారు, వాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్ని వెళ్ళారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే ముందడుగు వేసి ఒక పార్టీ పెట్టారో అప్పటి నుంచి కాపులు కూడా మేము కూడా ఉన్నామంటూ బయటకు వస్తున్నారు. సో దాన్ని బేస్ చేసుకొని కూటమి ప్రభుత్వంలో అందరికి సమన్యాయమే అన్న ఒక కాన్సెప్ట్ తోటి వై శ్రీలక్ష్మి గారికి మరలా పోస్టింగ్ ఇచ్చారు. చీఫ్ సెక్రటరీగా ఆమెకి పదోన్నతి కల్పించి ఇచ్చి రేపు 30వ తారీఖు రిటైర్మెంట్ చేస్తారు. అంటే ఈ 2-3 రోజులు 4 రోజులు ఆమె పదవిలో కొనసాగుతుంది. అంటే ఆమెకు చెందాల్సినటువంటి పదవిలో ఉన్నారు కాబట్టి చెందాల్సినవి కూడా చెందుతూ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉంది కదా, పై స్థాయి నుంచి కూడా ఈల హావా అనేది నడుస్తూ ఉంటుంది. మరి పివి సునీల్ కుమార్ గారు ఏం చేశారు? ఆయన కూడా ప్రభుత్వ ఉద్యోగే కదా, ఆయన కూడా అత్యున్నత స్థాయి సర్వీసులే కదా, ఆయన ఐపీఎస్ క్యాడరే కదా, పలు జిల్లాల్లో ఎస్పీగా పనిచేసి ఉండొచ్చు, పలు విషయాల్లో ఆయన కీలకంగా వ్యవహరించి ఉండొచ్చు, పోలీస్ బాస్గా పేరుంది, ఎన్నో చండ శాసనుడిగా పిలువబడినటువంటి వ్యక్తి, ఎన్నో కేసులను అవలేలగా ఛేదించినటువంటి వ్యక్తి, ఎంతోమంది గూండాలని అరెస్ట్ చేసి లోపల పెట్టినటువంటి వ్యక్తి, పేరు మోసినటువంటి రౌడీలు గూండాల గుండెల్లో సింహస్వప్నంగా ఉన్నటువంటి వ్యక్తి పివి సునీల్ కుమార్ గారు. మరి ఈయనకి ఎందుకు ఇవ్వలేదు పోస్టింగ్? ఈయన కూడా రేపు 30వ తారీఖు రిటైర్మెంట్ ప్రకటించాలి కదా, ఈయనకి ఇవ్వలేదు. ఎందుకని? కులం కార్డు మనం మొదట్లో చెప్పుకున్నాం కదా, ఈ కులం కార్డే మళ్ళీ పనిచేస్తాం. సో ఇప్పుడు పివి సునీల్ కుమార్ గారు ఎస్సీ కేటగిరీకి చెందిన వ్యక్తి అనమాట. అందుకని ఇప్పుడు ఆయనకి ఆ పోస్టింగ్ ఇవ్వలేదు. మరి దీనికి సంబంధించి సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి కానీ కూటమి ప్రభుత్వం ఏం పట్టించుకోవట్లేదు. ఎందుకంటే ఆయన ఎస్సీ కేటగిరీ, అవసరమే ఉంది. సో అందుకే ఇట్లాంటప్పుడైనా కూడా దళిత బహుజనులందరూ కూడా ఏకం కావాలనేది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, ఆ తర్వాత కాన్షీరామ్ గారు పిలుపునిచ్చిన మాట్లాడినటువంటి విషయాలు.
వీటన్నిటిని కూడా ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. అందుకే మన ఓటు మన రాజ్యాంగం అంటూ కొన్ని నినాదాలు కూడా చేశారు అంబేద్కర్ గారు, ఆ తర్వాత కాంశీరామ్ గారు. ఇలాగా కొన్ని విషయాల పట్ల దళితులు ఐక్యత కనిపించాలి. లేకపోతే ఇలాంటి కూటమి ప్రభుత్వాలు ఇంకెంతోమందో దళిత అధికారులని పక్కన పెట్టే పరిస్థితి ఉంది. కేవలం కులం కార్డుతోనే అత్యున్నత స్థాయి సర్వీసులను కూడా నిలుపుదల చేయటం లేదా వాళ్ళకి పోస్టింగ్లు ఇవ్వటం చేస్తున్నారంటే ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందో చూడండి, ఒకసారి ఆలోచించండి. సో శ్రీలక్ష్మి గారు ఐఏఎస్, పివి సునీల్ కుమార్ గారు ఐపీఎస్. ఇద్దరిలో ఏంటి తేడా? ఇద్దరు భారత అత్యున్నత స్థాయి సర్వీసుల్లో పనిచేస్తున్నటువంటి వ్యక్తులు. మరి ఆమెకు పోస్టింగ్ ఇవ్వటం ఏంటి? ఆమె మీద కూడా అభియోగాలు ఉన్నాయి. ఆమె జైలు జీవితం గడిపారు. ఇంకా మరి ఈయన కేసు నిర్ధారణ కాలేదు, ఆరోపణలే కానీ కేసు నిర్ధారణ కాలేదు, నడుస్తూ ఉంది. మరి ఇలాంటి వ్యక్తికి రిటైర్మెంట్కి పోస్టింగ్ ఇవ్వరా? ఎందుకు ఇవ్వట్లేదు? ఒకసారి కామెంట్ చేయండి.